అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచిరావ్ గార్డెనింగ్ వీడియో అండి. ఇది మీ ఇంటిలోని విత్తనాలతోటి మన పెరట్లోని మొక్కలు తయారు చేసుకునే విధానము. అవి సేంద్రియ ఎరువులతో మొక్కలు పెంచుకుని తద్వారా కూరగాయలు పండించుకునే విధానం అండి. ఇందులో చూపిస్తున్న విధంగా కూరగాయల విత్తనాలన్నీ కూడా మనం టొమాటో విత్తనాలని, పచ్చిమిరప అవన్నీ కూడా ఒక కుండలో వేసుకుని ముందర విత్తనాలను తీసి పక్కన పెట్టుకొని ఒక రోజంతా ఎండబెట్టేసిన తర్వాత అవన్నీ తీసుకువెళ్ళి ఒక కుండలో నీళ్లు పోసి అందులో ఒక 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత అవన్నీ నానబెట్టిన విత్తనాలను మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొకసారి ఎండబెట్టి ఒక గంట 2 గంటలు తర్వాత మన ఇంట్లో ఉన్న కూరగాయల తుక్కంతా కలిపితే ఒక సేంద్రియ ఎరువు తయారవుతుంది, మట్టిలాగా ఉంటుంది. అందులో ఆ కుండీలో ఈ విత్తనాలన్నీ మనం జల్లేసుకుని తర్వాత కొద్దిగా మొక్కలు పెద్దవైన తర్వాత ఆ మొక్కలన్నీ కూడా కొన్ని మనం చిన్న పరికరాలు, హస్తం లాంటిది కొన్ని బజార్లో మనకు లభిస్తుంది. లేదంటే ఇంట్లో ఉన్న గరిటెలు కానీ తీసుకుని ఆ మొక్కలవి కట్ అయిపోకుండా, వేళ్ళు కట్ అవ్వకుండా నెమ్మదిగా కింద నుంచి చిన్న టూల్స్ ఉపయోగించి మనం తీసి మళ్ళీ ఒక పెద్ద కుండీలో మనం కొబ్బరి పీచు అందులో వేసుకొని రంపపొట్లతో కొబ్బరి పీచు సరిపోతుంది. మన కూరగాయల తుక్కు తడి ఉంటుంది కదండి, దాంతో 60 రోజులు ఎరువులు తయారవుతుంది సేంద్రియ. ఆ ఎరువులు వేసి దాంతో కొద్దిగా మట్టి కూడా వేసేసి కొద్దిగా ఇసుక కూడా వేసి కింద అంతాను తయారు చేసుకుని అందులో ఈ మొక్కలు పాతుకుని కొద్దిగా ఈ విధంగా మనం వాటర్ అనేది జల్లుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువగా పోయకూడదు, ఇలా షవర్ మాదిరిగా కొద్దిగా ఇవ్వాలి. అలా వాటర్ ఇచ్చిన తర్వాత అలా మొక్కలు కొద్దిగా పెద్దవైన తర్వాత మళ్ళీ చిన్న టూల్స్ని ఉపయోగించుకొని మొక్క మట్టని చెదిరిపోకుండా, మొక్క అంతా విరగకుండా జాగ్రత్తగా తీసి మళ్ళీ పెద్ద కుండీల్లో వేసుకుని ఇలా బాల్కనీలో పెట్టుకుంటే టమాటో కాయలు అనేవి కాస్తాయండి. అలా కాసినటువంటి టమాటో కాయలు, పళ్ళు వీటిని మనం ఇలా కోసుకుని ఒక బుట్టలో కోసుకుని పెట్టుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇంట్లో తయారు చేసిన బాల్కనీలో ఆక్సిజన్ కూడా మనకి లభిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మరింత మెరుగుపరచుకోవడానికి నేను సిద్ధమవుతాను. అదేవిధంగా మరిన్ని సేంద్రియ ఎలా తయారు చేసుకోవాలో, మొక్కలు ఇంకే విధంగా పెంచాలి, ఇవన్నీ కూడా అన్ని రకాల మొక్కల గురించి మరిన్ని వీడియోల్లో నేను తెలియజెప్తూ ఉంటాను. అలా వాటర్లా ఇచ్చుకోవాలనేది కూడా చెప్తాను. దీనికి సంబంధించిన టూల్స్ అనేవి కూడా ఎట్లా కొనుక్కోవాలి, ఎక్కడ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో చెప్తాను. సో థ్యాంక్ యూ టు ఆల్. మీ ఇంట్లోనే ఆరోగ్యమైన